హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీషో నుంచి డబ్బులు ఎలా ఎర్న్ చేసుకోవాలి, మీషోలో ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేయాలి, రీసేలింగ్ అనే దాని గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందామండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికి గాను మనకైతే మీషో యాప్ను ఫేస్బుక్ మెసెంజర్ యాప్స్ అయితే మనకు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే దాన్ని ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ మనకి సైన్ అప్ అయి ఉంటే నో ప్రాబ్లం అండి, లేదంటే సైన్ అప్ అవ్వాలి. అయిన తర్వాత మనకైతే ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మీరు ఏ ఐటెం అయితే సేల్ చేయాలనుకుంటున్నారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తాను చూడండి. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. శారీస్ కానీ, జ్యువెలరీస్ కానీ, బ్యాగ్స్ కానీ, చిల్డ్రన్స్‌వి కానీ, టాయ్స్ కానీ ఏవైనా పర్లేదండి. వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదండీ! ఈ రింగ్‌ని సేల్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆ రింగ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఇందులో రేటింగ్స్ చూసుకోవాలండి. ఎట్లా అంటే 4.3, 4.5, 4 అబోవ్ ఉన్న వాటిని, ట్రస్టెడ్‌గా ఉన్న వాటినే సెలెక్ట్ చేసుకొని వాటిని సేల్ చేయొచ్చండి. సో అది ఎలాగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకైతే రేట్ ఉంది కదండీ, 158 రూపీస్ ఉంది ఆ రింగ్ వాల్యూ. వాటిని చూసినట్టయితే మనం దాన్ని ఎంతకు అమ్మొచ్చు అనే దాని గురించి కూడా అక్కడ డీటెయిల్స్గా మనకైతే వస్తుందండి. మ్యాక్సిమం రేటు, ప్రొడక్ట్ రేటు అనేది మనకైతే చూపిస్తుంది. మనం దాన్ని బట్టే మనము ఆ రేటును అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రోల్ చేసుకుంటూ కిందికెళ్ళినట్లయితే మనకి ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది కనిపిస్తుందండి. వాటినైతే కాపీ చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రొడక్ట్‌ని రీసేలింగ్‌గా పెట్టినప్పుడు డిస్క్రిప్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదండీ! విష్ లైట్ పక్కన అంటే దిల్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఆర్ యూ రీసేల్ ద ప్రొడక్ట్ అన్నప్పుడు యెస్ అని క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరైతే ఎందులో పెట్టాలనుకున్న వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పెట్టాలనుకుంటున్నప్పుడు నేనైతే ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే దాన్ని క్లిక్ ఇస్తాను. అక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. చూడండి ఒకసారి చూయిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్. అక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే బటన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా గ్యాలరీలోకి అయితే ఈ ప్రొడక్ట్ అనేది ఈ ఐటెమ్ అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అది ఎలా పెట్టాలి ఫేస్‌బుక్‌లో అనే దాని గురించి అయితే చెప్తాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఇంతకుముందుకు ఓపెన్ చేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. లేదు మీకు ఫస్ట్ నుంచి చూయిస్తాను. ఒక్కసారి చూడండి. మనకి ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకైతే ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ పైన మనకి సింబల్స్ కనిపిస్తున్నాయి కదండీ! హోమ్ సింబల్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా! ఫోర్త్ వన్ ఇట్లా హోమ్ సింబల్ ఉంది కదండీ! ఫోర్త్ వన్ దానిపైన క్లిక్ ఇచ్చినట్లయితే మనకు సేల్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వన్. ఆ సేల్ పైన క్లిక్ ఇవ్వండి. సేల్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ చూయిస్తుంది చూడండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్‌ని క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనకి ఇక్కడ ఫస్ట్ వన్‌లో కనిపిస్తుంది కదండీ యాడ్ ఫోటోస్. అక్కడ క్లిక్ ఇస్తే మనకి ఏ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలో ఒక 10 వరకైతే యాడ్ చేసుకోవచ్చండి. 10 ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు నా దగ్గర ఒక 8 ఫోటోస్ అయితే ఉన్నాయి. నేను వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రింగ్స్ సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందుకు డౌన్లోడ్ చేసుకున్నాను కదండీ అవి. నెక్స్ట్ పైన క్లిక్ ఇస్తే మనకైతే ఫోటోస్ అనేటివి యాడ్ అయిపోతాయండి. నెక్స్ట్ టైటిల్ ఇవ్వాలి. ఆ ప్రొడక్ట్ యొక్క టైటిల్ ఇవ్వాలండి. అది రింగ్స్ అయితే రింగ్స్, బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్, జ్యువెలరీ అయితే జ్యువెలరీ, శారీస్ అయితే శారీస్. అట్లా మీరు ఒక టైటిల్ అయితే ఇవ్వాలండి. నేనైతే 1 గ్రామ్ గోల్డ్ అనే ఒక టైటిల్ ఇస్తాను. లేదంటే మీరు ఆ ప్రొడక్ట్ గురించి డిస్క్రిప్షన్ కోసం అనేసి మనం ఇంతకుముందుకు ఒకటి కాపీ చేసి పెట్టుకున్నాం కదండీ ప్రొడక్ట్ డీటెయిల్స్. అలా కూడా దాంట్లో ఉన్నదాన్ని ఒక టైటిల్‌గా తీసుకొని పెట్టుకోవచ్చండి. నేనైతే 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ అని అయితే నేను టైటిల్ ఇస్తున్నాను. నెక్స్ట్ అలా ఇచ్చిన తర్వాత ఒక్క నిమిషం. ఫ్యాన్సీ రింగ్స్ అనేసి నేనైతే ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను. మీరు వేరే ఏదైనా మీకు నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ప్రొడక్ట్‌కి రిలేటెడ్‌గా ఉండాలి టైటిల్. నెక్స్ట్ ప్రైస్ విషయానికొస్తే మనం ఇక్కడ 158 రూపీస్ చూపిస్తుంది కదా! దానికి గాను కొంచెం అమౌంట్‌ని యాడ్ చేసుకొని మనమైతే ప్రైస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రింగ్స్ అని వచ్చేసింది. కండిషన్ అయితే న్యూ అని ఇవ్వాలండి. న్యూ అని ఇయ్యాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ ఇస్తే మనము
చూపిస్తా అది ఎలా అనేది, డిస్క్రిప్షన్ ఎట్లా ఇవ్వాలనేది. ఇక్కడ మనం ఏ అయితే ఐటమ్ సేల్ చేయాలనుకుంటున్నామో దాని గురించి ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రొడక్ట్ హైలైట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఆ డిస్క్రిప్షన్ని ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఆ ఒక డీటెయిల్స్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన పబ్లిష్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, పబ్లిష్ పైన అక్కడ క్లిక్ ఇవ్వండి. రైట్ సైడ్లో పైన పబ్లిష్ అని కనిపిస్తుంది, అక్కడికి క్లిక్ ఇచ్చేసేయండి. ఇస్తే మనకి ఈ ఈ ఐటెం అనేది మనకి పోస్ట్ అవుతుంది. ఓకే, చూడండి పబ్లిషింగ్ అవుతుంది. ఒక్క నిమిషం చూపిస్తా అది ఎలా అయ్యిందనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ అయిపోయిందా. ఒక్కొక్కసారి డబల్ పెడితే కూడా రివ్యూ అని పడుతుంది. ఒకవేళ మనం పెట్టిన ఐటెంని అసలు పెట్టొద్దండి, పెడితే మాత్రం ఒక్కొక్కసారి ఫేస్బుక్ అనేది మనల్ని రీస్ట్రైక్ చేస్తుంది. ఎట్లా అంటే మనం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ ప్రొడక్ట్ సేల్ చేయాలి. దీని గురించి కూడా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. చూడండి నేను పెట్టిన ఐటమ్స్ అయితే ఇలా ఇక్కడైతే వచ్చేసినాయి. ఓకే, క్లియర్గా అర్థమైంది కదండి. సో ఈ ఐటెం నచ్చిన వాళ్ళు మనకైతే మెసేజ్ చేస్తారండి. ఆ మెసేజ్ని ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మెసెంజర్ యాప్ ఉంటుంది కదండి, ఫేస్బుక్ మెసెంజర్ యాప్, అదైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినట్లయితే మనకి మార్కెట్ ప్లేస్ యొక్క మెసేజెస్ అనేటివి మనకి ఇందులో అయితే కనిపిస్తాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్ ప్లేస్ అని, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇస్తే మీకు ఎవరైతే కస్టమర్స్ మెసేజెస్ చేశారో మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇంతమంది కస్టమర్స్ మనకైతే మెసేజ్ చేశారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో వాళ్ళు చేసినప్పుడు మనమే ఆన్ ది స్పాట్లో కానీ కొద్దిసేపటికి కానీ మనకి వెంటనే వాళ్ళకైతే రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, ఆ ప్రోడక్ట్ని తీసుకునే విధంగా మాట్లాడాలి. కస్టమర్కి నచ్చి ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళైతే మనకి అడ్రస్ పంపిస్తారు. అడ్రస్ని తీసుకొని ఆ అడ్రస్కి అయితే మనం మార్జిన్ యాడ్ చేసుకొని మీషో నుంచి డైరెక్ట్ మనమే వాళ్ళకి కొరియర్ పంపించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యూజ్ఫుల్ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.